హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక చదువుకునే అమ్మాయి, 8వ తరగతి చదివే అమ్మాయి స్వాతి అనే అమ్మాయి తను సర్కస్ టికెట్లు ఎలా మిస్ చేసుకుందో అనేది చూద్దాం. స్వాతి అనే అమ్మాయి 8వ తరగతి చదువుతుందండి. వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఈ అమ్మాయి చిన్నమ్మాయి. అయితే ముగ్గురు కలిసి స్కూల్కి వెళ్తుంటారు, వస్తుంటారు. ఈ స్వాతి మాత్రం బాగానే చదువుతుంది, మార్కులు బాగానే వస్తాయి. కానీ కొద్దిగా రేపు చేయొచ్చులే అనే అలసత్వం అనేది అమ్మాయికి కొద్దిగా అలవాటుగా ఉంటుంది. హోంవర్క్లు కానీ ఏదైనా సరే ఒక్కోసారి చదివేది చదువుతూనే ఉంటుంది. కొన్ని అలసత్వం చెందిన రేపు చేద్దాలి అని మర్చిపోయి వెళ్ళడం, అలా మాస్టర్ చేత తిట్లు తింటూ ఉంటుంది. మార్కులు బాగానే వస్తుంటాయి. అలా అలవాటు ఉండి ఆమెకి పాటలు పాడే అలవాటు కూడా ఉంది. స్కూల్ కార్యక్రమాలకి వాటికి పాటలు పాడుతూ ఉంటుంది, అలా చేస్తుంటుంది. అనుకోకుండా పక్క గ్రామంలో పాటల పోటీలు జరుగుతున్నాయని చెప్పి వీళ్ళకి స్కూల్ వాళ్ళు నోటీసు బోర్డులో పెడితే ఈ స్వాతి కూడా వాళ్ళ నాన్నగారిని తీసుకుని వెళ్ళి ఆ పోటీలో పాల్గొని ఈమె ఎన్నుకున్న పాట వాళ్ళు తెలియజేస్తే సరే పాడమంటే అందరూ పాడిన తర్వాత వాళ్ళు మేము విజేతను తెలియజేస్తామమ్మా అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు సాయంత్రం వాళ్ళు ఒక మెసేజ్ అనేది పెట్టారు. ఏమని, నీకు ఫస్ట్ బహుమతి వచ్చిందమ్మా, నువ్వు వచ్చి రేపు వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి వాళ్ళు వర్తమానంలో తెలియజేస్తారు ఆ అమ్మాయికి, స్వాతి అనే అమ్మాయికి. సరే చూసుకుంటుంది, వాళ్ళ నాన్నగారికి చూపిస్తుంది. సంతోషమ్మా, ఇలానే బాగా చదువుకోవాలి, అన్నింటిలో ఫస్ట్ ఉండాలని చెప్పి అంటారు. అన్న తర్వాత సర్టిఫికేట్ వెళ్ళి తెచ్చుకోవడానికి వాళ్ళ నాన్నగారేమో ఫ్రెండ్స్తో వెళ్ళి తెచ్చుకోమని తెలియజేశారు, ఆయన బిజీలో ఉండి. సరే వెళ్ళి తెచ్చుకోవడానికి ఇలాగే చదువులో అలసత్వం లాగానే ఆమె బదగించి ఒక 4 రోజుల తర్వాత సర్టిఫికేట్లు తేడానికి ఆ బహుమతి సర్టిఫికేటు, బహుమానం, వాళ్ళు ఇచ్చే ప్రశంసా పత్రాన్ని అవి తెచ్చుకోవడానికి 4 రోజుల తర్వాత వెళుతుంది ఫ్రెండ్స్తో. ఆ ప్రశంసాపత్రం తీసుకుంటుంది, ఆ బహుమతిను. దాంతోపాటు వారు పోటీ నిర్వహించిన వారు అక్కడ ఆ గ్రామంలో జరుగుతున్న ఒక సర్కస్కి సంబంధించి, పెద్ద సర్కస్ సంబంధించి 4 టికెట్లు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి 4 టికెట్లు అండి, 4 టికెట్లు అమ్మాయికి ఇచ్చారు. అమ్మాయి సరే సంతోషపడి అవన్నీ తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తను చక్కగా బహుమతి అందరికీ చూపించి అలా కూర్చొని ఆ టికెట్లన్నీ శుభ్రంగా పరిశీలిస్తుందండి. తీరమోసి చూస్తే ఆ టికెట్లు ముందు రోజుతో గడువు ముగిసిపోయింది. ముందు రోజు షోకి వాళ్ళు ఇచ్చారు సర్కస్ టికెట్లు. అప్పుడు తను బాధపడుతుంది, ఇంత కష్టపడి పాడాను, బహుమతి వచ్చింది, వాళ్ళకి బహుమతిగా టికెట్లు కూడా ఇచ్చారు కుటుంబానికి, దీని అందరినీ వెళ్ళమని. నేను చేసిన ఈ పొరపాటు వలన నాకు వచ్చిన బహుమతిని పూర్తిగా పొందలేకపోయాను అని చెప్పి ఆ రోజు నుంచి తను హోంవర్క్లు కానీ ఏ విషయంలో కానీ రేపు అనేది లేకుండా ఏ రోజుకు ఆ రోజు అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వాళ్ళ అక్కాయిల కంటే ముందుగానే త్వరగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి మంచి మార్కులు తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళింది. ఆ స్వాతి లాగానే మన కుటుంబంలో ఉన్న పిల్లలందరూ, మన సమాజంలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా ఏ రోజు హోంవర్క్లు ఆ రోజే పూర్తి చేసుకొని చక్కగా వారి పర్సంటేజ్ అనేది బాగా పెంచుకొని మంచిగా ఉత్తీర్ణులు అవుతారని, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరతారని భావిస్తూ ఈ వీడియో మీకు ప్రేరణగా ఉంటుందని భావిస్తున్నాను. అలాగే వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.
కొంతమంది వ్యూవర్స్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మేము ఈ వీడియోలో ఎండింగ్లో సబ్స్క్రైబ్ అనేది ఎలా చేసుకోవాలి యూట్యూబ్లోకి వెళ్ళి అనేది మీకు ఒక క్లిప్పింగ్ కింద పెడుతున్నాం. ఒక 40 సెకండ్లు వీడియో క్లిప్పింగ్ కింద మీరు అది చూసి ఫాలో అయితే మీరు ఒకేలా కొంతమందికి తెలియదని తెలియజేస్తున్నారు, వాళ్ళు తెలుస్తుంది. మీరు తప్పకుండా అది ఫాలో అవ్వండి. మా వీడియోలన్నీ పూర్తిగా చూస్తే మీకు ఏదో ఒక మెసేజ్ ఉంటుందండి. ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ అనేది రికగ్నైజ్డ్ అవుద్ది. వ్యూవర్స్ కూడా చూసే సమయం అనేది 4000 గంటలు వస్తే ఛానల్కి గుర్తింపు అనేది వస్తుందండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఛానల్ గుర్తింపు రావడానికి 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలండి. మేము ఆ ప్రయత్నంలోనే మా ఛానల్ని మంచి మంచి అంశాలు తీసుకొని చేస్తున్నాము. మీ అభిప్రాయాలని చక్కగా కామెంట్ రూపంలో తెలియచేయండి. చక్కగా వివరంగా మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్లో తెలియచేయండి. దానికి సంబంధించి మేము వీడియోలు కూడా చేస్తాం. అలాగే తర్వాత లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా కుటుంబ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు చక్కగా పిల్లలకు చూపించండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో అండి, మీరు యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత అరుణ్ శివ అని టైప్ చేయండి. టైప్ చేశారు కదా, మీరు ఇలా కనబడిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మా లోగో కనబడిన తర్వాత సబ్స్క్రైబ్ మీద నొక్కండి. ఆ లోగో మీద నొక్కితే అక్కడ అకౌంట్ సెక్షన్కి వెళ్తారు. అక్కడ ఓకే సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత మీరు మెల్లగా అలాగే కిందకు రావాలి. కిందకు వచ్చిన తర్వాత కొద్దిగా ఇక్కడ చూస్తారు కదా పర్సనలైజ్డ్, దీని మీద టచ్ చేశారనుకోండి, ఓకే నోటిఫికేషన్ వస్తే మీకు అయిపోయింది, సబ్స్క్రైబ్ అయింది. తర్వాత వీడియోలు చూడడం కోసం ఇలాగే సైడ్కి వస్తే ప్లేలిస్ట్ అని వస్తుందండి. దాని మీద టచ్ చేస్తే స్వీట్ బాబాయ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. మీరు అన్ని వీడియోలు చూడొచ్చు. ఇలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.